హాయ్ అండి. ఇది మీషోలో కొన్నాం మేము. ర్యాట్ ట్రాప్ మిషన్ చాలా బాగా వర్క్ అయిందనమాట. ఇది కాంబో అండి. 2 సెట్స్ వచ్చాయి. అయితే దీని ప్రైస్ వచ్చేసి 115 రూపీస్ అండి. చాలా బాగా యూజ్ అయిందండి. మాకైతే ఎలుక పడింది కూడా. మేము దాంట్లో మొక్కజొన్న కంకి ఇత్తులు వేసామండి. కాల్చిన కంకి ఉంటుంది కదా, ఎలుకలకు అవంటే చాలా ఇష్టమని అవి వేసామండి. అయితే ఎలుక తినటానికని వెళ్ళి అక్కడ ర్యాట్ ట్రాప్ మిషన్ స్టార్టింగ్ ఉంటుందన్నమాట. అక్కడ అది ఇరుక్కుపోయిద్ది. అలా ఇరుక్కుపోయిందనమాట. అయితే ప్రాణాలతోనే ఉంది. మేము తీసుకెళ్ళి బయట రోడ్డు మీద వదిలేసామండి. మాకు చంపడం ఇష్టం లేక ఇలా ర్యాట్ ట్రాప్ మిషన్ తీసుకున్నాము. అది బతికే ఉండగానే దాన్ని బయట రోడ్డు మీద వదిలేద్దామని ఈ మిషన్ కొన్నామండి మేము. చంపడానికి మనసు రాక ఈ మిషన్ తీసుకున్నాం. చాలా బాగా యూజ్ అయింది. అది ఒక ప్రాణే కదా. ఇది ఎలా వాడాలో చూడండి. ఇది పిన్ మిషన్ లాగా ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఉంచుకోవాలి మనము. ఇలా ప్రెస్ చేస్తే అదంతా అలా స్టిక్ అయిపోయిద్ది. అది ఇక్కడ స్టార్టింగ్లో పళ్ళు ఉన్నాయి చూడండి, వంకర వంకరగా. అక్కడ ఎలుక పడే ప్లేస్ అనమాట. అక్కడ ర్యాట్ పడిద్ది. అయితే ఇక్కడ హోల్ ఉంది చూసారా, ఇక్కడ మనము ఫుడ్ ఐటమ్ పెట్టాలన్నమాట. అక్కడ మేము మొక్కజొన్న కంకిత్తులు వేసాము. ఫుడ్ ఐటమ్ పెట్టి అలా ఒక మూలకి పెట్టి ఉంచితే ఎలుక పడిద్దండి. యాక్చువల్గా ఎలుక పడిందండి. దాన్ని తీయాలన్నా చూడాలన్నా అసలు వీడియో తీయాలన్నా నాకు హ్యాండ్ షేక్ అయిందండి. అది చాలా పెద్దగా ఉంది. పొట్టుని ఎలుకగా ఫీల్ అవ్వండి. ఇలా అండి ఎలుక పడే ప్లేస్ అదనమాట. ఎలుక కనుక పడితే అలా మూసుకుపోయిద్దని చూపిస్తున్నాను. ఇది బీట్రూట్ అండి. ఎలుక తోక ఇలా మనకి కనబడిద్ది ఎలుక లోపలికి వెళ్ళాక, అది మూసుకుపోయాక అని. యాక్చువల్గా చెప్పాలంటే ఎలుక పడిందండి. అది చాలా పెద్ద ఎలుక. నేను దాన్ని చూపించలేకపోయాను, ఏమనుకోమాకండి. నాకు హ్యాండ్స్ షేక్ వచ్చాయన్నా కదా, హ్యాండ్స్ షేక్ రాగానే నేను తీయలేకపోయా. వీడియోలో కూడా చూడలేను నేను, అది అంత ఫియర్ వచ్చింది. అయితే ఇలా బీట్రూట్ తోకగా చెప్పాను. అయితే ఏం జరిగిందంటే మెష్ డోర్ అనుకోకుండా ఓపెన్ చేసి ఉందండి. అప్పుడు ఎలా వచ్చిందో తెలీదు, ఎలుకైతే వచ్చింది. దాన్ని ఎల్లగొట్టాలంటే మాకు అర్థం కాలేదు. ఇలా ర్యాట్ ట్రాప్ మిషన్ వల్ల మాకు వర్క్ అయ్యిందండి. చాలా బాగా యూజ్ అయ్యింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.